అందరికీ గుడ్ మార్నింగ్ అండి. నమస్తే. ముందుగా అందరికీ ముందస్తు నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఈరోజు మంత్ ఎండింగ్, అలాగే ఇయర్ ఎండింగ్, అలాగే వీకెండ్ కూడా. సో గడిచిన కాలం ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా మర్చిపోయి రాబోతున్న కాలాన్ని కొత్తగా ప్రారంభించి, కొత్త ఆలోచనలతో ప్రారంభించి, సరికొత్త జీవనశైలిని, సరికొత్త జీవన ప్రమాణాలను నెలకొల్పుకొని మనందరం కూడా ఎవరికి వాళ్ళు స్వేచ్ఛాజీవులుగా ఉండాలని, వ్యక్తి పూజ మానేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అందరికీ కూడా అదే నా కోరిక. ఎందుకంటే అందరికంటే అన్నిటికంటే దరిద్రమైంది మనిషికి వ్యక్తి పూజ. ఒక వ్యక్తిని మనం అభిమానిస్తే వాడు ఎంత తప్పు చేసినా సరే మనం పాజిటివ్గానే చూస్తాం. ఒక వ్యక్తిని మనం వ్యతిరేకిస్తే వాళ్ళు ఎంత మంచి చేసినా మనకు చెడుగానే కనిపిస్తుంది. అందుకే ఒక వ్యక్తి విషయంలో మనం ముందుగానే ఏ నిర్ణయానికి రాకూడదు. సందర్భాన్ని బట్టి ప్రతి వ్యక్తి కూడా మంచి చేస్తారు, ఒక్కోసారి చెడు చేస్తారు. ఏ ఒక్కడు పూర్తిగా మంచోడు ఉండడు, ఏ ఒక్కడు పూర్తిగా చెడ్డోడు ఉండడు. ప్రతి మనిషి అంతే, మీరు అంతే, నేను అంతే, అందరూ అంతే. సందర్భాన్ని బట్టి, సమయాన్ని బట్టి రకరకాలుగా వ్యక్తులు వస్తూ ఉంటారు. అలాగే రాజకీయాల్లో కూడా అంతే. కాలానుగుణంగా కొంతమంది మంచి చేస్తుంటారు, కొంతమంది చెడు చేస్తుంటారు. ఒకే వ్యక్తి ఒకసారి మంచి చేయొచ్చు, ఒకసారి చెడు చేయొచ్చు. అందుకే వ్యక్తి పూజ అనేది పక్కన పెట్టేసి సమయాన్ని, సందర్భాన్ని, వాళ్ళు చేసిన పనిని మంచి చెడు ఆలోచిస్తే చాలు, మన సమాజం ఖచ్చితంగా బాగుపడుతుంది. ఎనీవే, అందరికీ కూడా ముందస్తు నూతన సంవత్సర శుభాకాంక్షలు. రేపు మళ్ళీ చెప్పుకుందాం. అయితే రేపు పొద్దున చెప్తే పాత అవుద్దేమో, అందుకే ఇప్పుడే చెప్పా. ఎనీవే, మాటలు మరిచారు, రెక్కలు విరిచారు. వైకాపా హయాంలో కుదేలైన పౌర విమానయానం. ఒక్క విమానాశ్రయము కట్టింది లేదు, కొత్త సర్వీసులు రావు. పాత వాటికే మళ్ళీ ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు. నాకు ఇది చూస్తే ఆ మధ్య కోవిడ్ టైంలో అనుకుంటా జిల్లాకో విమానాశ్రయం అని సీఎం జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన మాటలు గుర్తొస్తాయి. ఆయన జిల్లాకో విమానాశ్రయం కడతాను అని చెప్పిన వెంటనే ఇంకా ట్రోల్స్ మొదలయ్యాయి. శ్రీకాకుళం నుంచి వైజాగ్ అని, అలాగే అద్దంకి నుంచి ఒంగోలు, అద్దంకి టు ఒంగోలు, గుంటూరు నుంచి నరసరావుపేట, చిలకలూరుపేట నుంచి నరసరావుపేట అని కొన్ని ట్రోల్స్ మొదలయ్యాయి. ఇది ఆర్టీసీ బస్సులు, ఆటోలు చెప్తారు చూడండి, అలా విమానాల్లో పైలట్లు పిలుస్తున్నట్టుగా కొన్ని ట్రోలింగ్స్ వచ్చాయి. ఆ ట్రోలింగ్స్ నిజమయ్యేలాగా నిజంగా ఆయన కట్ల జిల్లాకు విమానాశ్రయం రాలా. గతంలో టీడీపీ హయాంలో మన రాష్ట్రంలో ఏవైతే విమానాశ్రయాలు ఉన్నాయో అవే ఉన్నాయి. ఇప్పుడు రాజమండ్రి విమానాశ్రయం టీడీపీ హయాంలో కట్టింది, కర్నూలులో వార్వకల్ల దగ్గర టీడీపీ హయాంలో కట్టింది. కొత్తగా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కట్టిన విమానాశ్రయాలు ఏమీ లేవు. జిల్లాకు విమానాశ్రయం అన్నారు. నిజంగా అవసరం ఉంది, అవసరం ఉంటే కట్టి తీరాలి కదా, కానీ కొత్తగా కట్టిన విమానాశ్రయాలు ఏమీ లేవు. పైగా ఒక 2 నెలల కిందట ఒక పరువు పోయే వార్త కూడా బయటకు వచ్చింది. కాకపోతే అది క్లియర్ చేశారు. కానీ ఇండిగో విమానానికి యాక్చువల్లీ రాష్ట్రాల్లో సర్వీసులు నడుపుతున్నందుకు గాను రాష్ట్ర ప్రభుత్వం తరపున ఆ విమానాలకు, ఆ సర్వీసులకు మనం కొంత సబ్సిడీ రూపంలో కొంత అమౌంట్ ఇస్తాం. అది ఒక 10 కోట్ల రూపాయలు మాత్రమే ఇండిగోకు మనం పెండింగ్ ఉన్నామని ఇండిగో వాళ్ళు మీ రాష్ట్రంలో ఇంకా మేము విమానాలు నడపము అని అక్టోబర్ 1వ తేదీ నుంచి డెసిషన్ తీసుకొని ప్రభుత్వానికి ఒక అలర్ట్ ఇచ్చారు. అది బయటకు పడకుండా, ఆ వార్త బయటకు రాకుండా ఇమీడియట్గా డబ్బులు క్లియర్ చేసి ఇంకా అక్కడితో సాల్వ్ చేశారు. అది బయటకు వస్తే పరువు పోద్దేమోనని. అటువంటి ప్రభుత్వం, అటువంటి ఘనత సాధించిన ప్రభుత్వం మనది. అన్ని జిల్లాల్లో ఏకరీతిగా విమానాశ్రయాలను నిర్మించాలి. బోయింగ్ విమానాలు సైతం ల్యాండ్ అయ్యేలా రన్వేలు అభివృద్ధి చేయాలి. భోగాపురం, నెల్లూరు జిల్లా దగదత్తి విమానాశ్రయాల పనుల్ని త్వరితగతిన ముగించాలి. ప్రస్తుతం ఉన్న విమానాశ్రయాలను ప్రాధాన్య క్రమంలో విస్తరించాలి. అనేక సందర్భాల్లో సీఎం జగన్ చెప్పిన మాటలు ఇవి. జిల్లాకు విమానాశ్రయం అన్నారు, పనులు త్వరగా చేయాలన్నారు. కారు, బస్సు, రైలు కాదు, పొరుగు జిల్లాలకు వెళ్లాలన్నా విమానమే ఎక్కొచ్చన్నారు. ప్రజల ఊహలకు రెక్కలు తొడిగారు. అధికారంలోకి వచ్చి 5 ఏళ్లు పూర్తవుతున్నా ఒక్క విమానాశ్రయము కట్టించలేదు. పాత వాటికే ప్రారంభోత్సవాలు చేసి మురిపించారు. కొత్త సర్వీసుల మాట దేవుడెరుగు, ఉన్నవి రద్దయ్యేలా చేశారు. తన మార్కు
క్రాష్ ల్యాండింగ్తో విమానాశ్రయాల కల్ని జగన్ చిదిమేశారు. రాష్ట్రంలోని ప్రతి జిల్లాకు విమానాశ్రయం ఉండేలా ప్రణాళికలు రూపొందించాలన్న సీఎం జగన్ మాటలో 5 ఏళ్లైనా ఆచరణలోకి రాలేదు. కొత్తగా జిల్లాల్లో విమానాశ్రయాలు నిర్మించడం మాట ఎలాగున్నా గత ప్రభుత్వ హయాంలో ప్రతిపాదించిన భోగాపురము, దగదర్తి విమానాశ్రయాలను వైకాపా సర్కారు కొలిక్కి తీసుకురాలేకపోయింది. వాస్తవమే, ఈ వార్త నిజమే కదా. ఎవరైనా కాదు అబద్ధం అనగలరా? కొత్తగా వైసీపీ హయాంలో పలానా చోట విమానాశ్రయానికి భూమి పూజ చేసి పలానా చోట ప్రారంభోత్సవం చేశారా? భోగాపురం విమానాశ్రయానికి భూమి పూజ చేశారు, కానీ అంతకుముందు చంద్రబాబు గారు చేసిందే అది. నెల్లూరు జిల్లా దగదర్తి కూడా అంతే, టీడీపీ హయాంలో ప్రారంభించిందే. సో తెలుసుకోవాలి. సో పౌర విమానయానానికి సంబంధించిన అంశం మీద ఈరోజు ఈనాడులో బ్యానర్ రాశారు. అలాగే 22న ఇళ్లల్లో శ్రీరామ జ్యోతిని వెలిగించండి, ఆ రోజున అయోధ్యకు రాకండి, ప్రజలకు ప్రధాని మోదీ సూచన, అయోధ్యలో పర్యటన, విమానాశ్రయం, రైల్వే స్టేషన్ ప్రారంభం. మొత్తానికి 2024 బీజేపీ ఎన్నికల అస్త్రం రాముడే, శ్రీరాముడే, అయోధ్యే. బీజేపీ ఎదుగుదలకు కారణం అయోధ్య అంశమే. 1989 నుంచి కూడా ఆ బీజేపీ ఎదుగుదలకు కారణం అయోధ్య అంశమే. 1992లో బాబ్రీ మసీద్ కూల్చివేత తరువాత జరిగిన సంఘటనలను బీజేపీ రాజకీయంగా వాడుకొని అడ్వానీ గారు బీజేపీ పునాదులు ఏ విధంగా నిర్మించారు, మొదట ఉత్తరప్రదేశ్లో కళ్యాణ్ సింగ్ ముఖ్యమంత్రి అయిన దగ్గర నుంచి బీజేపీ ఏ విధంగా క్రమక్రమంగా ఎదిగింది, ఇదంతా కూడా ఒక మంచి చరిత్ర. సో అయోధ్య ప్రారంభోత్సవం ఎలాగా ఉంది కాబట్టి నేను వీలు చూసుకొని ఒక 2-3 రోజుల్లో ఒక డీటెయిల్డ్ వీడియో చేస్తా. అసలు రాముడికి రాజకీయానికి లింక్ ఏంటి, బీజేపీ ఎలా ఎదిగింది ఆ సెంటిమెంట్తో అనేది. అసలు జగన్ మనిషేనా? వివేకా కుమార్తెపై తప్పుడు కేసులు పెట్టి వేధిస్తున్నారు. కుప్పం పర్యటనలో తెదేపా అధినేత చంద్రబాబు. అలాగే రాత్రి కొలుకుపూడి శ్రీనివాసరావుకి సిఐడి నోటీసులు ఇచ్చింది. ఆయన రామ్ గోపాల్ వర్మని కామెంట్ చేశారు కదా, TV5 డిబేట్లో భాగంగా TV5 సాంబశివరావు అండ్ కొలుకుపూడి శ్రీనివాసరావు గారి మధ్య డిబేట్ జరుగుతున్నప్పుడు కొలుకుపూడి గారు ఈ కామెంట్ చేశారు, ఆర్జీవీ తల తీసుకొస్తే ₹1 కోటి ఇస్తానన్నారు. సో దానికి ఆర్జీవీ గారేమో ఏపీ సిఐడికి కంప్లైంట్ చేయడంతో ఏపీ సిఐడి పోలీసులు కొలుకుపూడి మీద కేసు నమోదు చేసి నిన్న నైట్ నోటీసులు ఇవ్వడానికి వెళ్ళారు. ఆయన అందుబాటులో లేకపోవడంతో ఆయన భార్యకు నోటీసులు ఇచ్చారు. ఆ క్రమంలో కాస్త ఇంట్లో వాళ్ళు భయపడడం అదంతా కూడా జరిగింది. సో దాన్ని ఈనాడులో అలాగే ఆంధ్రజ్యోతిలో ప్రముఖంగా ప్రచురించారనమాట. తర్వాత అంగన్వాడీలు ఎక్కడికక్కడ ఇల్లు ముట్టడించారు. ఇదిగోండి, పాలకులపై కాళికల దండయాత్ర. మంత్రుల ఇళ్లను ముట్టడించిన అంగన్వాడీ సిబ్బంది చూడండి ఎంతమందో. కాళికల దండయాత్ర, అందుకే ఇచ్చారు ఆ హెడ్డింగ్, కాళికల దండయాత్ర. విజయనగరంలో మంత్రి బొత్స సత్యనారాయణ ఇంటిని ముట్టడించేందుకు వెళ్తున్న అంగన్వాడీలు చూడండి ఎంతమంది ఉన్నారు. వీళ్ళు ఒక జిల్లాలోనే ఇంతమంది ఉన్నారే, రాష్ట్రం మొత్తం ఒకేసారి వీళ్ళందరూ రోడ్ల మీదకి వస్తే అంగన్వాడీ కార్యకర్తలు, అంగన్వాడీ ఆయాలు 1,00,000 మంది రోడ్ల మీదకి ఒకేసారి వస్తే ఏ పోలీసు ఆపలేరు. అనంతపురం జిల్లా కళ్యాణదుర్గంలో మంత్రి ఉషశ్రీచరణ్ ఇంటిని ముట్టడి ప్రయత్నిస్తున్న అంగన్వాడీలు. ప్రకాశం జిల్లా మార్కాపురంలో మంత్రి ఆదిమూలపు సురేష్ ఇంట్లోకి చొచ్చుకెళ్లిన అంగన్వాడీలు. తిరుపతిలో మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఇంటికి వెళ్లే మార్గంలో రహదారిపై బైఠాయించిన అంగన్వాడీ సిబ్బంది. శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గలో మంత్రి సీదిరి అప్పలరాజు క్యాంపు కార్యాలయం వద్ద బైఠాయించిన అంగన్వాడీ సిబ్బంది. మంత్రుల చేతిలో ఏం లేదమ్మా, మంత్రుల చేతిలో ఏమీ లేదు, మంత్రుల సలహాలు తీసుకోరు, కేవలం మంత్రులు రియాలిటీ షోలో రోబోలు లాంటి వాళ్ళు. పార్టీ ఆఫీస్ నుంచి ఒక స్క్రిప్ట్ వస్తుంది, ఆ స్క్రిప్ట్ని మీడియా ముందు చదువుతారు అంతే తప్ప మంత్రులు స్వతంత్రంగా అంగన్వాడీలు ధర్నా చేస్తున్నారు, వాళ్ళకి జీతాలు పెంచుదాం, ఒక 1000-1500 పెంచేద్దాం అనే సలహా కూడా ఇవ్వలేరు, ఇచ్చే పరిస్థితి లేదు. కాబట్టి మంత్రుల ఇళ్ళ దగ్గర, ఎమ్మెల్యేల ఇళ్ళ దగ్గర ధర్నాలు చేయడం, ఆందోళన చేయడం వేస్ట్. నేరుగా వెళ్తే తాడేపల్లి వెళ్ళడమే, ఆ ఒక్కటే సొల్యూషన్. అక్కడికి వెళ్ళినా సరే అక్కడ విపరీతమైన పోలీసు బందోబస్తు ఉంటుంది కాబట్టి వాళ్ళు రానివ్వరు, అరెస్టులు చేసేస్తారు ముందుగానే భయపడి. ఇదిగో కొలుకుపూడి శ్రీనివాసరావుకి సిఐడి నోటీసులు. హైదరాబాద్లో ఆయన ఇంటి వద్ద ఇంట్లో లేరన్నా వినని అధికారులు, విజిటర్స్గా చెప్పుకొని గేటెడ్ కమ్యూనిటీలోకి ప్రవేశం, భయాందోళనలకు గురైన కుటుంబ సభ్యులు. తర్వాత మాటలు విరిచారు, రెక్కలు మరిచారు, అది కూడా ఇచ్చారు. తర్వాత
షర్మిల వెంటే నడుస్తా, మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి, ఇది ఆల్రెడీ మనం నిన్న చెప్పుకున్నాము. తర్వాత షర్మిల రాకతో జగన్ ఓట్ బ్యాంకు కత్తెర, వైకాపాలోని కాంగ్రెస్ వాదులు బయటకు వచ్చే అవకాశం. ఇది కూడా నేను చాలా క్లియర్గా నిన్న వీడియో చేశాను, మన ఛానల్స్లో చూసే ఉంటారు. ఏపీలోకి షర్మిల రాకముందే సంచలనము, వైసీపీ చీలిక, కీలక నేతల క్యూ అని ఎవరెవరు వెళ్ళే అవకాశం ఉంది అనేది ఇండైరెక్ట్గా కొన్ని పేర్లు ప్రస్తావించాను. అన్నీ డైరెక్ట్గా చెప్పలేం కదా, సో ఇండైరెక్ట్గా కొన్ని పేర్లు ప్రస్తావించాను, అదొకటి చూడొచ్చు. షర్మిల గారు వస్తే ఖచ్చితంగా ఒక 10 మంది ప్రజాప్రతినిధులు వైసీపీలో ఉన్నవాళ్ళు టీడీపీలోకి, షర్మిల గారి పార్టీలోకి వెళ్ళిపోతారు, కాంగ్రెస్లోకి వెళ్ళిపోతారు. అందులో ఎటువంటి మారు ఆలోచన అవసరమే లేదు. 100% జరిగి తీరుద్ది. ఎందుకంటే వైసీపీలో చాలామంది మనసు చంపుకొని ఉంటున్నారు, రాజకీయంగా మనసు చంపుకొని తప్పనిసరి పరిస్థితుల్లో ఉంటున్నారు. జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన తీరు నచ్చక, చంద్రబాబు గారి దగ్గరికి టీడీపీలోకి వెళ్ళలేక, జనసేన పార్టీకి కూడా వెళ్ళలేక, ఆల్టర్నేటివ్ లేక సైలెంట్గా ఉంటున్నారు. కాంగ్రెస్ పార్టీ అంటే అభిమానం ఉన్న వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. సో వాళ్ళందరూ కూడా క్రమక్రమంగా కాంగ్రెస్ బలపడితే అందులోకి దూకేద్దామని రెడీగా ఉన్న వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు. సో అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. కాంగ్రెస్ పార్టీకి 1% ఓటింగ్ పెరిగినా వైసీపీకి అది మైనస్ అవుద్ది. కాంగ్రెస్ పార్టీకి 1% ఓటింగ్ నుంచి 10%కి వెళ్ళారు అనుకోండి, వైసీపీ 49 నుంచి 40%కి దిగిపోయినట్టే. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ పునాదుల మీదే వైసీపీ అనే భవనం నిర్మించారు కాబట్టి. బీటెక్ రవికి భద్రతను తక్షణం పునరుద్ధరించాలి, డీజీపీకి అచ్చెన్నాయుడు లేఖ. వీధి దీపం కొండెక్కింది, నిర్వహణ అటకెక్కడంతో నగరాల్లో అంధకారం. కొత్త విధానానికి నీళ్లు వదిలి పాత పద్ధతికి మళ్ళిన ఫలితం. చీకటైతే బయటకు వచ్చేందుకు జంకుతున్న జనం. నాడు ఎల్ఈడి దీపాలతో నగరాల్లోని వీధులు దగదగలాడాయి. వెలగకపోయినా, తగినంత వెలుతురు రాకపోయినా ప్రత్యేక వ్యవస్థ క్షణాల్లో స్పందించేది. మరమ్మతులను నిర్వహణ సంస్థ చూసుకోవాలని ఒప్పందం. నేడు వీధి దీపాల నిర్వహణను గాలికి వదిలేశారు. పురవీధులను అంధకారంలోకి నెట్టేశారు. లైట్లు పాడైనా బాగు చేసేవాళ్ళు కరువయ్యారు. మరమ్మతుల కోసం నెలల తరబడి ఎదురు చూడాల్సిందే. కొత్త కాలనీల్లో దీపాలు ఊసే లేదు. 100% ఇది నిజం. ఎందుకంటే ఎల్ఈడి వీధి దీపాలు తీసుకొచ్చిన ఘనత గత ప్రభుత్వానికే దక్కుద్ది. ఒకసారి ఆలోచించండి. వైజాగ్లో కొత్తగా ఎల్ఈడి దీపాలను పెట్టి 2016 ఆ టైంలో విశాఖపట్నం మొత్తం ఎల్ఈడి దీపాలు ప్రయోగాత్మకంగా పెట్టారు. అది సక్సెస్ అవ్వడంతో అదే సంస్కృతిని ఇతర ప్రాంతాల్లో కూడా పెట్టారు. ఎల్ఈడి దీపాలు పెట్టారు, బాగానే ఉండేది. అప్పట్లో లైన్మెన్లకు ఒక భయం ఉండేది, విద్యుత్ శాఖ అధికారులకు ఒక భయం ఉండేది. ఎక్కడైనా కరెంటు పోతే మమ్మల్నే ఫస్ట్ అడుగుతారు, మేము రెస్పాండ్ అవ్వాలి, ఆన్లైన్లో అది రికార్డెడ్గా నమోదవుద్ది, మేము దానికి జవాబుదారీగా ఉండాలి అనేది ఉండేది. ఇప్పుడు ఆ పరిస్థితే లేదు అసలు. సో నగరాల్లో వీధి దీపాల పరిస్థితి ఎలా ఉంది అనేది ఇచ్చారు, అది చూడవచ్చు. అసలు జగన్ మనిషేనా? వివేకా కుమార్తెపై తప్పుడు కేసులు పెట్టి వేధిస్తున్నారు. వచ్చే తెదేపా ప్రభుత్వాన్ని పోలీసులు క్యూ కొడుతున్నారు. పాఠశాల భవనాలకు రంగులు వేస్తే విప్లవం వస్తుందా? కుప్పం పర్యటనలో తెదేపా అధినేత చంద్రబాబు. 2019 మార్చి 15న వైఎస్ వివేకానందరెడ్డి చనిపోతే సాక్షి టీవీలో ఉదయం గుండెపోటుతో చనిపోయారని ప్రచారం చేశారు. తర్వాత రక్తపు వాంతులని చెప్పారు. చివరకు అది గొడ్డలు పోటేనని తేల్చారు. నేనే హత్య చేయించానని నారాసురు రక్త చరిత్ర అంటూ సాక్షి పత్రికలో వేశారు. ప్రజల్లో అపోహలు సృష్టించారు. హత్యపై విచారణ చేయకుండా అప్పట్లో జగన్ హైకోర్టుకు వెళ్ళారు. రాష్ట్ర పోలీసులపై నమ్మకం లేదని సిబిఐతో విచారణ జరిపించాలని పిటిషన్ వేశారు. ఆయన ముఖ్యమంత్రి అయ్యాక పిటిషన్ వెనక్కి తీసుకున్నారు. మొత్తం ఇదంతా నాటకమే. మొత్తం ఏ విధంగా నాటకాలు ఆడారు ఆ కేసు విషయంలో అనేది చంద్రబాబు గారు చెప్పారు. రాష్ట్ర ప్రజలు కూడా ఆలోచించాలి. నిజంగా వైఎస్ వివేకానందరెడ్డి గారి కేసును స్టడీ చేస్తే చాలు ఈ రాష్ట్రంలో వాస్తవం ఏంటి, ఎవరు ఫేక్ రాజకీయం చేస్తున్నారు, ఎవరు అబద్ధాలు చెప్తున్నారు అనేది అర్థమైపోద్ది. వైఎస్ వివేకానందరెడ్డి గారి కేసు స్టడీ చేస్తే చాలు, ఆ కేసు మూలాల్లోకి వెళ్తే చాలు, ఆ కేసుని సాక్షి పత్రికలో ఎప్పుడెప్పుడు ఏ విధంగా రాశారు అనేది చాలు, ఆ కేసు విషయంలో సజ్జల గారు ఎప్పుడెప్పుడు ఏమేమి మాట్లాడారు అనేది ఆలోచిస్తే చాలు, నిజాలు బయటకు వచ్చేస్తాయి. ఆ ఒక్కటి ఆలోచించండి, ఇంకేం ఆలోచించక్కర్లా. ఆ ఒక్కటి ఇంటి కేసులో ఆలోచించండి.
ఇంటి కేసులో ఆ పార్టీ పెద్దలు ఉన్న నిజాయితీ ఏంటి అనేది ఆలోచించండి చాలు. ఎంత దరిద్రమైన రాజకీయంలో మనం ఉన్నామో అర్థమవుద్ది. క్రమబద్ధీకరణకు బద్ధకమేనంట. ఓకే, సరే. ఈనాడుకి ఎక్కువ టైం అవుతుంది, మళ్ళీ చాలామంది ఫీల్ అవుతున్నారు. సాక్షికి వెళ్దాం. సాక్షి, పింఛన్ రూమ్ 3000, ఎక్కువ పెన్షన్ ఇస్తున్న ఏకైక రాష్ట్రం ఏపీ, ఎక్కువ మందికి పెన్షన్లు ఇస్తున్న రాష్ట్రం కూడా ఏపీనే. ఈ 3000ని ఎంత తిప్పలు పడ్డారో తెలుసా? చూడండి ఒకసారి గ్రాఫ్ చూడండి, ఎంత కామెడీగా ఉంది. సీఎం జగన్మోహన్ రెడ్డి గారు రాసిన లేఖ, ఇంటింటికి లేఖ రాశారు. టీడీపీ హయాంలో 2018 1000 అంట, 2019 వచ్చేసరికి 2250 అంట. 2014లో ఎంత ఉంది పెన్షను? 200 ఉందిగా, అది కూడా వేయొచ్చుగా. 2019లో 1000 నుంచి 2000కి చేసిందిగా, అది కూడా వేయొచ్చుగా. వాళ్ళు 200 ఉన్న పెన్షన్ని 2000కి తీసుకెళ్లారు. టీడీపీ హయాంలో 200 ఉన్న పెన్షన్ని 2000కి తీసుకెళ్లారు. వీళ్ళు 2000 ఉన్న పెన్షన్ని ముక్కుతూ మూలుగుతూ 3000కి తీసుకెళ్లారు. ఎవరిది గొప్ప? ఎవరిది గొప్ప? ఎవరు ఎక్కువ లబ్ధిదారులకు పెంచినట్టు? కానీ మనం రాసుకునేది, మనం డబ్బా కొట్టుకునేది మాత్రం ఇలా కొట్టుకుంటాం, ఏదో మొత్తం పెంచేసినట్టు. ఆత్మస్తుతి పరనింద, ఆత్మస్తుతి పరనింద. పెన్షన్ 3000కు పెంపు సందర్భంగా లబ్ధిదారులకు సీఎం వైఎస్ జగన్ లేఖ. ప్రజలందరి ఆశీస్సులతో ఇదంతా చేయగలుగుతున్నాను. ఒక్కో అవ్వాతాతకు మీ జగన్ 4.5 ఏళ్లలో 1.47 లక్షల పెన్షన్. చంద్రబాబు పాలనలో 5 ఏళ్లలో ఇచ్చింది 58,000. గత ప్రభుత్వ హయాంలో కొత్తగా పింఛను మంజూరు కావాలంటే నరకమే. మన ప్రభుత్వ హయాంలో ఇప్పటిదాకా 28.35 లక్షల మంది కొత్తగా పింఛన్ లబ్ధిదారులు అందరికీ తెలుసు ఏం జరుగుతుందనేది. సరే, అది పక్కన పెడితే డిగ్రీ లెక్చరర్ పోస్టుల భర్తీ అంట. నోటిఫికేషన్ విడుదల చేసిన ఏపీపీఎస్సీ. జనవరి 24 నుంచి ఫిబ్రవరి 13 వరకు ఆన్లైన్లో దరఖాస్తుల స్వీకరణ. సో సబ్జెక్టుల వారీగా డిగ్రీలో లెక్చరర్ పోస్టులు భర్తీ చేస్తారంట. మొత్తం 250 పోస్టులు భర్తీ చేస్తారంట. మంచి విషయమే. చూడండి, అంగన్వాడీలు ర్యాలీ ఏమో అనుకున్నా, సామాజిక సాధికార జైత్రయాత్ర. ఓకే, అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో జరిగిన సామాజిక సాధికార సభకు హాజరైన అశేష జనసందోహంలో ఓ భాగం. రెండో భాగం ఈనాడులో ఇంతకుముందు వేసేవాళ్ళు, ఇప్పుడు ఇట్లా ఖాళీ కుర్చీలు. సామాజిక జైత్రయాత్ర. నంద్యాల, గుంటూరు జిల్లా తాడికొండ, అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో ఉత్సాహంగా సాగిన సామాజిక సాధికార యాత్రలు. సభకు పోటెత్తిన బడుగు బలహీన వర్గాలు. జై జగన్ జై జగన్ నినాదాలతో దద్దరిల్లిన సభా ప్రాంగణాలు. సీఎం జగన్తోనే సామాజిక సాధికారత సాధ్యమైందన్న నేతలు. పేదలకు పెత్తందారులకు మధ్య జరిగే ఎన్నికల్లో పేదల పక్షపాతి అయిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్ వెంట నడవాలని పిలుపు. రోజు అదే స్క్రిప్టు, అదే ఫోటో, అదే హెడ్డింగులు. కొంతమంది బతుకులు మారవు, ఏం చేస్తాం. ఇంటింటా రామజ్యోతి. జనవరి 22న అయోధ్యలో రామాలయ ప్రాణప్రతిష్ఠ సందర్భంగా వెలిగించండి. దేశ ప్రజలకు మోదీ పిలుపు. ప్రపంచమంతా ఎదురు చూసింది ఈ రోజు కోసమే. గుడారంలో గడిపిన రామునికి పక్కా ఇల్లు. అయోధ్య ర్యాలీలో ప్రధాని వ్యాఖ్యలు. విమానాశ్రయం, రైల్వే జంక్షన్ ప్రారంభం. 15,700 కోట్ల విలువైన ప్రాజెక్టులకు శంకుస్థాపన. మొత్తాన్ని రాముణ్ణి ఒక పొలిటికల్ ఐటెంగా మార్చి దాని చుట్టూ రాజకీయం చేసి దాన్ని ఒక రాజకీయ పొలిటికల్ ఎమోషన్గా, పొలిటికల్ సెంటిమెంట్గా ప్రజలకు కనెక్ట్ చేసి దాంతో బీజేపీ ఎదిగిన తీరు అమోఘం. అసలు 2023 సుభిక్షం సంతోషం. రాష్ట్రంలో సకల జనరంజకంగా పాలన. సిగ్గుండాలి వార్త రాయడానికి. 2023 సుభిక్షం అంట, సంతోషం అంట. రాష్ట్రానికి అప్పులు పెరిగాయి. అంగన్వాడీలు రోడ్డెక్కారు, ఆశా వర్కర్లు రోడ్డెక్కారు, మున్సిపల్ కార్మికులు రోడ్డెక్కారు. ఇంకా రోడ్డు ఎక్కడానికి అనేక వర్గాలు రెడీగా ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారేమో అన్ని పథకాలు చేశారంట, కాబట్టి రాష్ట్రం సుభిక్షం అంట, సంతోషం అంట. మొన్న ఒక నెల రోజుల కిందట తుఫాను వచ్చింది, మిచాంగ్ తుఫాను. ఆ తుఫాను రైతుల కన్నీళ్ళు, ఆ తడి ఇంకా ఆరలేదు. మన భజన చేయడానికి కూడా లిమిట్స్ ఉంటాయి. నిజంగా భజన చేయొచ్చు కాక, ఇప్పుడు మన సొంత యజమానిని మనం పొగడకపోతే ఇంకెవరు పొగుడతాడు? మన యజమాని అరే నువ్వు పొగడరా అని చెప్పి మనకు డబ్బులు ఇస్తున్నాడు కదా, కాబట్టి మనం పొగడాల్సిన బాధ్యత ఉంది. కానీ ఆ పొగడ్తల్లో మంచి చెడు, లాభం నష్టం, సిగ్గు లజ్జ మానం మర్యాద అనేది ఆలోచించాలి. అవేమో ఆలోచించకుండా మన యజమాని మనకు డబ్బులు ఇస్తున్నాడు, పొగడ్డానికి మనకేంట్రా నొప్పి అని ఆలోచిస్తున్నారు కొంతమంది. సో ఆ కోవలోకే వస్తుంది ఈ పత్రిక కూడా. క్యాండిడేట్స్ కావాలి తమ్ముళ్ళు. అభ్యర్థుల కోసం టీడీపీ అధినేత చంద్రబాబు పాట్లు. ఎన్నికలు సమీపిస్తున్న అనేక చోట్ల క్యాండిడేట్స్ కరువు.
ఇప్పటికీ చాలా నియోజకవర్గాల్లో ఇన్ఛార్జీలు లేరు. ఎన్ఆర్ఐలు బయట వ్యక్తుల కోసం వెతుకులాట. అకౌంట్లో డబ్బులు ముందే చూపించాలని షరతు. ఎమ్మెల్యేకి 25 కోట్లు, ఎంపీకి 50 కోట్లు కండిషను. క్వార్టరీ నేతలను పురమాయించిన బాబు. గెలిచే అవకాశాలు లేకపోయినా ఖర్చు పెట్టాలా ముఖం చాటేస్తున్న నాయకులు. పర్లేదు, ఎమ్మెల్యేకి 25 కోట్లు అంటే మరి వైసీపీలో 30 కోట్లు కదా ఎమ్మెల్యేకి. ఎంపీకి 50 కోట్లు అంటే మరి వైసీపీలో 130, 140 కోట్లు కదా కండిషను. వైసీపీతో పోలిస్తే టీడీపీలో బెటరే కదా. సో వైసీపీలో ఇంకా ఎక్కువ డబ్బులు అడుగుతున్నారు ఎంపీ కోసం, ఎమ్మెల్యే కోసం. కాబట్టి సాక్షిలోనే రాశారు ఎంపీకి 50 కోట్లు అంటే తక్కువే ఈ రోజుల్లో. వైసీపీ వాళ్ళని అడగండి ఎంపీకి ఎంత తీసుకుంటున్నారు. ఎంపీ సీట్ ఇవ్వాలంటే కనీసం 140 చూపించాలంట. నర్సీపట్నంలో జరిగిన ఫోటోనే వేశారా? తాడిపత్రిలో ఫోటో వేయరా? ఇప్పుడు నిన్నేం రాశారు? తాడిపత్రిలో జరిగిందని రాశారు, తర్వాత ఇంకా 3-4 చోట్ల జరిగిందని రాశారు. అన్ని ఫోటోలు వేయొచ్చుగా, ఒక్క ఫోటోనే ఎందుకు వేశారు? ఇదిగో నంద్యాలలో జనం లేరు, అందుకే చిన్న ఫోటో వేశారు. నంద్యాలలో జనం లేరు, ఆ ఫోటో చూస్తే అర్థమైపోయింది. నర్సీపట్నంలో జనం వచ్చారు కాబట్టి ఒకే ఫోటో ఫస్ట్ పేజీ, రెండో పేజీలో వేశారు. ఇక్కడ మాత్రం జనం లేరు. సరే, ఇది పక్కన పెడితే ఆంధ్రజ్యోతికి వెళ్దాం. ఆంధ్రజ్యోతిలో పడిలేచిన టీడీపీ అణచివేత చీకట్ల నుంచి ఆధిపత్యం వెలుగులోకి. 2023లో విజయాలతో మొదలు. ఎమ్మెల్సీ స్థానాల్లో అసాధారణ విజయం. ఆకట్టుకునేలా 6 గ్యారంటీల ప్రకటన. వాటితో ప్రజల్లోకి వెళ్ళిన టీడీపీ అధినేత. యువగలంతో పార్టీ కేడర్ క్రియాశీలం. జనసేనతో పొత్తు సాకారం. 2024 ఎన్నికలకు వేగంగా అడుగులు. మొత్తానికి 2023 తెలుగుదేశం పార్టీకి కొంత కలిసి వచ్చింది అనేది ఆంధ్రజ్యోతిలో రాశారు. సో అది నేను సెపరేట్గా ఒకసారి చెప్తాను. అలాగే ఎగసి పడిన వైసీపీ. 2023లో అన్నీ ఎదురు దెబ్బలే. మండలి ఎన్నికల్లో ఘోర ప్రారంభం. ప్రజల్లో పెరిగిన ప్రభుత్వ వ్యతిరేకత. దానిని తొక్కుపెట్టి నెపం ఎమ్మెల్యేలపైకి. సర్వేల పేరిట సిట్టింగులకు మొండి చేయి. పలువురు ఎమ్మెల్యేల్లో అసంతృప్తి జ్వాలలు. తలపట్టుకుంటున్న జగన్ అండ్ కో. ఎన్నికల ముంగట ఆత్మరక్షణలోకి. సో 2023 సంవత్సరంలో టీడీపీకి బాగా కలిసి వచ్చింది, వైసీపీకి బాగలేదనేది ఆంధ్రజ్యోతి రాసింది. షర్మిల వెంటే నేను అని చెప్పి ఈయన చెప్పింది రాశారు. తర్వాత చరమాంకంలో జగన్ నాటకము అని ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ గారు రాసిన వీకెండ్ కామెంట్ ఒకటి ఇచ్చారు. తర్వాత రైతన్నకు బాకీ. జగన్ సర్కారులో 1000 కోట్ల పెండింగ్ అంట. అక్టోబర్లోనే రబీ పంటల బీమా, నవంబర్లో వడ్డీ రాయితీ ఇస్తామని గొప్పలు ప్రకటించి మరీ మాట తప్పిన సర్కారు. ఎన్యూమరేషన్ పూర్తయినా ఇవ్వని ఇన్పుట్ సబ్సిడీ. జనవరిలో రైతు భరోసా 3వ విడత ఇవ్వాలి. సొమ్ముల కోసం రైతులు ఎదురుచూపులు. ఇన్పుట్ సబ్సిడీ ఇవ్వలేదు, వడ్డీ రాయితీ ఇవ్వలేదు, పంటల బీమా ఇవ్వలేదు, ఇదేమీ లేదు. రైతు భరోసా ఇస్తామని మాత్రం చెప్పారంటే రైతు భరోసా ఇస్తారు. 3 విడతల 0 వడ్డీ రాయితీ బకాయి. కరువు తుఫాన్ నష్టానికి ఇన్పుట్ సబ్సిడీ బకాయి. 2 సీజన్లలో పంటల బీమా బకాయి. అది మన రాష్ట్రంలో రైతులకు ప్రభుత్వం అప్పు, ప్రభుత్వం కట్టాల్సిన బాకీ. ఒక్కసారి సీఎంను కలవనివ్వండి. జగన్ను కలిసే అవకాశమే ఇవ్వడం లేదు. నన్ను సంప్రదించకుండానే తాడికొండ ఇన్ఛార్జిగా వేశారు. వ్యతిరేకత ఉందని మళ్ళీ బరిలో నేనే అన్నారు. వ్యతిరేకత ఉందని వద్దన్నారు, మళ్ళీ బరిలో నేనే అన్నారు. ఇప్పుడు సుచరితను నియమించారు. డొక్క ఆవేదన. పాపం వెళ్ళారుగా వైసీపీలోకి, అనుభవించండి. ఆ పార్టీ లోటుపాట్లు తెలియాలిగా. మీరు ఆయన సీనియర్ డొక్క మాణిక్య వరప్రసాద్ గారు కాంగ్రెస్ పార్టీలో మంత్రిగా పనిచేశారు, టీడీపీలో జాయిన్ అయ్యారు. ఆయన కాంగ్రెస్ గురించి తెలుసు, టీడీపీ గురించి తెలుసు, వైసీపీ గురించి తెలిసిపోయింది. ఇప్పుడు వైసీపీ నిజస్వరూపం అందరికీ ఏంటి, బయట నుంచి చూస్తే ఒక అద్భుతమైన రూపం కనిపిస్తుంది, వెళ్తున్నారు. అక్కడికి వెళ్ళొచ్చిన తర్వాత నిజరూప దర్శనం చేసుకుంటున్నారు. ఆ నిజరూప దర్శనం వచ్చిన తర్వాత ఏం మాట్లాడాలో తెలియక, ఏం చెప్పాలో తెలియక కొన్నాళ్ళు మబ్బుల్లో విహరిస్తూ చివరకు వచ్చి ఆ నిజరూప దర్శనాన్ని ప్రజలకు వివరిస్తున్నారు కొంతమంది. సో అందులో డొక్కా మాణిక్య వరప్రసాద్ గారు కూడా చేరిపోయారేమో బహుశా. ఎంతో ఇష్టపడి వెళ్ళారు, పాపం బాధితుడిగా మారిపోయారు. 22న ఇంటుంటే శ్రీరామ్ జ్యోతి దాంట్లో చెప్పుకున్నాం. తర్వాత గృహ నిర్మాణంలో భారీ అవినీతి, ప్రజాధనం పక్కదారి, వైసీపీ నేతలకు లబ్ధి, సిబిఐ ఈడీలతో విచారణ చేయించండి. ప్రధాని మోదీకి జనసేన అధినేత పవన్ లేఖ. ప్రాజెక్టు వ్యయం 1,75,421 కోట్లు. 5 ఏళ్లలో ఖర్చు చేసింది 11,358 కోట్లే. కానీ 91,503 కోట్లని సర్కారు లెక్కలు చెప్తున్నారు. కేంద్ర పథకాల నిధులు కలిపేసి దోపిడీ చేశారు. కాబట్టి ఈడీ అండ్ సిబిఐతో విచారణ చేయండి అని అడిగారు. విచారణ చేస్తారు అనుకుంటున్నారా? మీరు కామెంట్ చేయండి మీ ఉద్దేశాన్ని. పవన్ కళ్యాణ్ గారు లేఖ రాశారు నరేంద్ర మోదీ గారికి. విచారణ చేస్తారు అనుకుంటున్నారా?
ఇళ్ళకంటే పెద్ద స్కాము మద్యంలో జరుగుతున్న కుంభకోణాల మీద దర్యాప్తు చేయమని సాక్షాత్తు ఆంధ్రప్రదేశ్ బీజేపీ అధ్యక్షురాలే కేంద్ర హోంమంత్రి గారి దగ్గరకు వెళ్ళి నేరుగా కలిసి వినతిపత్రం ఇచ్చారు ప్రాథమిక ఆధారాలతో. అదే బుట్ట దాఖలైంది, అదే చెత్తబుట్టలో వేశారు పట్టించుకోకుండా. పవన్ కళ్యాణ్ గారు రాసిన లేఖను ఉంచుతారా, నరేంద్ర మోదీ గారి చెత్తబుట్టలోకి మరో లేఖ చేరింది అంతే. బీజేపీ పెద్దలు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించి ఏమి జరిగినా పట్టించుకోరు. అఫ్కోర్స్ టీడీపీ అండ్ జనసేనతో బీజేపీ పొత్తు పెట్టుకున్నా సరే యాంటీ వైసీపీ స్కెచ్ అనేది వేయరు. వైసీపీకి వ్యతిరేకంగా పావులు కదపరు. వాళ్ళకి ఇంటర్నల్ లాబింగ్స్ బోల్డ్ ఉంటాయి. రంగులు వేయడమే విప్లవమా? విద్యలో నాణ్యత పెంచి ఉద్యోగాల సృష్టి అసలైన విప్లవం. హాస్టళ్లలో తిండి లేక విద్యార్థులు విలువెల. ఇంత చేతగాని ప్రభుత్వాన్ని చూడలేదు. మతి స్థిమితం సరిలేని జగన్ అవసరమా? పాత పథకాలకే కొత్తగా బటన్ల నొక్కుడు. పాస్ పుస్తకాల్లో జగన్ ఫోటోలు ఎందుకు? వచ్చేది టీడీపీ ప్రభుత్వమే. అందరికీ న్యాయం. రాష్ట్రంలో పాలనను గాడిలో పెడతా. టీటీడీ బోర్డు మెంబర్గా కురుబలకు ఛాన్స్. రాష్ట్ర పండుగగా కనకదాసు జయంతి. టీడీపీ అధినేత చంద్రబాబు వెల్లడి. కుప్పంలో ముగిసిన 3 రోజుల పర్యటన. మంచిది. తర్వాత రాజీనామా చేస్తా, నా పోస్టు ఇచ్చేయండి. సిపిడిసిఎల్ సీఎండి కొనసాగింపుపై మంత్రి పెద్దిరెడ్డి ఫైర్ అంట. ఎట్టకేలకు పద్మా జనార్దన్ రెడ్డి అవుట్. నేను రాజీనామా చేస్తా, నా పోస్ట్ కూడా ఆయనకే ఇచ్చేయండి అని అలిగేసరికి అతన్ని తీశారు. సో ఇవి ఆంధ్రజ్యోతిలో వార్తలు. సో 3 పత్రికల్లో వార్తాంశాలు మనం చెప్పుకున్నాం. ఇవన్నీ చదివిన తర్వాత మనకేమర్థమైంది? సో రాజకీయాల్లో ఎవరి వెర్షన్ వాళ్ళకు ఉంటుంది. ఈనాడే నేను ఎక్కువ ఎందుకు చదువుతున్నానంటే, లోపల పేజీలకు కూడా వెళ్ళి ఎక్కువ టైం ఈనాడుతో ఎందుకు స్పెండ్ చేస్తున్నానంటే, ఈనాడులో రకరకాల అంశాల మీద ఎక్కువ వార్తలు వస్తున్నాయి. ఆంధ్రజ్యోతిలో సాక్షిలో అని రావు కదా. చూడండి, ఈరోజు జగన్ సర్కారు దగా, సిపిఎస్ రద్దు చేస్తానని ఉద్యోగులను మోసగించిన జగన్, డిఏలు, పిఆర్సీ, ఇతర ఆర్థిక ప్రయోజనాలు బకాయిలు చెల్లింపులు లేవు అంటే ఉద్యోగులకు ఏ విధంగా దగా చేశారో రాశారు. అలాగే అదొకటి రాశారు కదా. అలాగే ఇక్కడ మాటలు మరిచారు, రెక్కలు విరిచారని పౌర విమానయానం గురించి రాశారు. అలాగే పేరు బీసీలది, పెత్తనం పెద్దలది. సామాజిక న్యాయ యాత్రలో జనం లేరు. వైకాపాలో బీసీ నేతలు ఉండలేకపోతున్నారు. ఇప్పటికే పార్టీ వీడిన ఎమ్మెల్సీ వంశీ, అదే బాటలో మరికొందరు. ప్రాధాన్యం లభించక బ్రాహ్మణ వైశ్య వర్గాల నేతలు వలసబాట. సీఎంను చూసే అవకాశం కల్పించండి అంటూ ఎస్సీ నేత డొక్కా వేడుకోలు. వైకాపాలో విచిత్రంగా తయారైన సామాజిక న్యాయం అని ఇచ్చారు. సో అలా డిఫరెంట్ ప్రత్యేకమైన అంశాలు ఈనాళ్ళు ఎక్కువగా కవర్ చేస్తున్నారు కాబట్టి దాన్ని మనం కాస్త టైం స్పెండ్ చేస్తున్నాం. సో ఇది 3 పత్రికల్లో ఉన్న వార్తలు, వాటి వెనక వాస్తవాలు. మరిన్ని కీలకమైన అంశాలతో మళ్ళీ మనం నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ.